ఏంటయ్యా తమాషా చూస్తున్నారు? ఆటో సారీ సార్, 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే కాపాడగలిగేవాళ్ళం. సారీ సార్, 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే కాపాడగలిగేవాళ్ళం. ఏంటి సూర్య, హాఫ్ అయిపోయి కూర్చున్నావు? అక్క ఏమైనా క్లాస్ పీకిందా? అదేం లేదు బావా. మరేంటి చెప్పు. ఏం లేదు, ఈరోజు ఉదయం ఒక యాక్సిడెంట్. లారీ గుద్ది వెళ్ళిపోతే ఒక అతను రోడ్లో పడున్నాడు. అక్కడున్న వాళ్ళు ఎవరూ అతనికి హెల్ప్ చేయలేదు. నేను వెళ్ళి అతన్ని చూసి హాస్పిటల్ అడ్మిట్ చేశాను. చనిపోయాడు. 10 నిమిషాలు ముందుగా అతన్ని తీసుకొచ్చినట్టయితే కాపాడగలిగే వాళ్ళమని డాక్టర్ అన్నారు. ఎందుకని ఈ పబ్లిక్ ఇలా ఉన్నారు? ఎవరికి మానవత్వమే లేదా? మానవత్వం అందరికీ ఉంది, కానీ దాని ఫలితాలను తలుచుకొని భయపడుతున్నారు. పోలీస్ ఎంక్వైరీ, కోర్టులో లాయర్ అడిగే ప్రశ్నలు, జడ్జి వేసే వాయిదాలకి విసిగిపోయారు. రాజమండ్రిలో ఉంటాడు, వాయిదా కోసం హైదరాబాద్కి రావాలి. 3 నెలల్లో తేలాల్సిన కేసు 3 ఏళ్లు లాగేస్తారు. ఈ రిస్క్ అంతా ఎందుకని ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదు. చచ్చినవాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు, హెల్ప్ చేసిన వాడే అవస్థపడాలి. సో రిలాక్స్ సూర్య. ఏ సూర్య, మీ అక్కకి రెక్కిస్తాను చూడు. అది ఏంటో తెలియట్లేదు సూర్య, ఒక 4 రోజులుగా కంటిన్యూస్ గా రాత్రులు కలలో ఐశ్వర్యే వస్తుంది. పోండి బావా, ఊరికి అబద్ధాలు చెప్పకండి. అరే నిజం. 2 రోజులే కదా వచ్చి ఉంటుంది. అక్క, బావ కల్లో ఐశ్వర్యరాయ్ రావడం నీకెలా తెలుసు? హృతిక్ రోషన్ నా కల్లో వచ్చి చెప్పాడు. సారీ, కేసు విత్డ్రా. ఇద్దరు మంచి యూతే, దాన్ని అలాగే మెయింటైన్ చేయండి. సూర్య, నీ కల్లో ఎవరొచ్చారు? రమ్య, మావయ్య కల్లో మనుషులు రారు, కలర్ బెలూన్లే వస్తాయి కదా. సరే సరే వదిలే. జీకే ఎస్టేట్ తోట పని వారి సమ్మె కారణంగా 3 ఆత్మహత్య చేసుకున్నారు. దీని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ సమ్మె ఇలాగే కొనసాగిందంటే అందరూ ఆత్మహత్యలు చేసుకు చావాల్సిందే. మనం ఎందుకు చచ్చిపోవడం? మనలాంటి పనివాళ్ల సమస్యలు తీర్చడానికి హైదరాబాద్లో కృష్ణమూర్తి అని ఒక లాయర్ ఉన్నారట. ఆయన కలుసుకుందాం, ఏదైనా దారి చెప్తారు. కంగారు పడకుండా విషయం చెప్పండి. మేమందరం జీకే ఎస్టేట్లో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. 3 నెలలు పనిచేస్తే 3 రోజులు తప్పకుండా లీవ్ ఇస్తారు. కానీ ఇప్పుడు శాశ్వతంగా మా అందరినీ పనిలో నుంచి వెళ్ళిపోమన్నారు. ఎందుకని అడిగితే మీకు కారణం చెప్పాల్సిన అవసరం లేదని మమ్మల్ని బయటికి గెంటేశారయ్యా. భార్యా పిల్లల్ని పోషించుకోలేక నిరాహార దీక్ష చేస్తూ అల్లాడుతున్నాం. మీరే ఎలాగైనా టెంపరీగా వర్క్ చేశారా? వీళ్ళకి పర్మనెంట్గా పనిస్తే ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ అని చాలా ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటిని అవాయిడ్ చేయడం కోసం పెద్ద కంపెనీ యజమానులు ఈ విధంగా చేస్తున్నారు. అయ్యా, మాకు చట్టాలేమీ తెలియదు. చూడండి, మీలా టెంపరీగా పనిచేసే వాళ్ళకి ఇచ్చే హక్కులు ఇంతే, ఇంతకన్నా ఇంకేం క్లెయిమ్ చేయలేం. వీళ్ళు 500 మంది కాదు, 500 కుటుంబాలు. మనం ఎలాగైనా సరే వీళ్ళకి హెల్ప్ చేయాలి. లేదు సూర్య, మనం కేసు పెట్టినది నిలవదు. మనం లేబర్ కోర్టుకి డైరెక్ట్గా వెళ్ళలేం. వాళ్ళు డబ్బులో మునిగి తెలియ యజమానులు. దే నో వెరీ వెల్ హౌ టు ప్లే విత్ ద రూల్స్ అండ్ బెండ్ ఇట్. తప్పుగా అనుకోకండి, దయచేసి బయలుదేరతారా? సరే, వెళ్ళొస్తాం. కొంచెం ఆగండి. ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారే, మీరు పనిలోకి వెళ్ళేటప్పుడు ఎందులో అయినా సంతకాలు చేస్తారా? అవునయ్యా, అక్కడ గేట్లో ఒక నోట్ పుస్తకం ఉంటుంది, అందులో సంతకాలు పెట్టే వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా మీరు జీతాలు తీసుకునేటప్పుడు ఎందులో అయినా సంతకాలు పెడతారా? అవునండి, పెడతాం. అలా సంతకాలు పెట్టిన ఆ బుక్స్ని, వోచర్స్ని మీరు తీసుకురాగలిగితే మీకు పని మాత్రమే కాదు, 15 సంవత్సరాల ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ అన్నీ వచ్చేలా చేస్తాం.
తీసుకొస్తారా? నా ప్రాణం ఇచ్చినా తీసుకొస్తానండి. మీరన్నీ తీసుకురండి, కేసు మూవ్ చేద్దాం. కానీ మీ పోరాటాన్ని మానుకోకండి. అలాగే. వస్తాను. ఏం బావా, ఎంట్రీ బుక్స్, శాలరీ వాచెస్ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తున్నందుకు ప్రూఫ్సే కదా. మ్మ్. వాటితో లేబర్ కోర్టులో అండర్ సెక్షన్ 25 HID ఆఫ్ 1947 అనుకుంటా, అందులో కేసు ఫైల్ చేయొచ్చుగా. వెరీ గుడ్ సూర్య, యు ఆర్ రియలీ గ్రేట్. సినిమాలో కూడా విలన్ ఓడిపోకూడదా సార్? ఏమైంది? ఎవిడెన్స్ అన్ని లాయర్ కృష్ణమూర్తి చేతికి వెళ్ళాయి. కేసు ఫైల్ చేయబోతున్నాడట. కొన్ని కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి. ఎస్టేట్ అమ్మినా కూడా చాలదు. కృష్ణమూర్తి సిటీలో పేరున్న లేబర్ లాయర్. అతని గురించి మీకు తెలియదు, యాజ్ అ లాయర్ నాకు తెలుసు. ఒక చిన్న పాయింట్ దొరికితేనే వదలడం. అతనికి ఎవిడెన్సే దొరికింది. డబ్బు, ప్రెస్టేజ్ రెండూ లాస్ అయ్యేలోగా మనం సారీ బా, ఇట్స్ ఓకే. సూర్య ఏమైంది? బావా, బావా, గుడ్ లక్. థ్యాంక్ యూ. మిస్టర్ కృష్ణమూర్తి, 1 minute. ఒక నెగటివ్ని పాజిటివ్గా మార్చగలిగారు మీరు. బావా, ఆ? ఎవరతను? అతనే జీకే ఎస్టేట్ ఓనర్ జీకే. పెకిలిన మనిషిగా ఉన్నాడు. డబ్బులు ఇస్తాడు, వద్దన్నాను. బెదిరించాడు, బెదరలేదు. కాంప్రమైజ్ అయ్యి సరే వర్కర్స్ అందరినీ తీసుకురండి, అందరికీ పనిస్తానని కన్ఫర్మ్గా చెప్పాడు. ముందు ఈ విషయాన్ని వర్కర్స్ అందరికీ చెప్పాలి. అబ్బా, మొత్తానికి కేసు సెటిల్డ్. ఇప్పుడు అందరికీ పని గ్యారంటీ. సంతోషమేగా? చెయ్యి పట్టుకుని అలా లాగి. అది అతని స్టైల్లో మాట్లాడాడు. రా రా. ప్రవీణ్ సార్, ఆ కార్మికుల గొర్రెల మందకి నాయకుడెవరు? మూర్తి. మూర్తి, నువ్వింకా ఎన్ని రోజులని ఇలా కష్టాలతో జీవిస్తూ చచ్చిపోతావు? సుఖాలు అనుభవించు. జీవితంలో ఒక్కసారి అవకాశం వస్తుంది, దాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. నేను నీలా కార్మికుల్లో ఉన్నవాణ్ణి. నాకు అవకాశం దొరికింది, యజమానినయ్యాను. ఒకడి అంతంతోనే ఇంకొకటి జీవితం ఆరంభమవుతుంది. లాయర్ కృష్ణమూర్తికి చట్టం తెలుసు, నాకు చట్టం తెలుసు. పాపం ఈ కూలిపని చేసుకునే వాళ్ళకే తెలీదు. అవును, నేను నిన్ను ఇప్పుడు పొడిచి చంపేస్తే దాని పేరేంటి? హత్య సార్. అదే 100 మంది కలిసి చంపితే దాని పేరేంటి? కలవరం సార్. పోరాడదాం, పోరాడదాం, చెయ్యొద్దు, 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 పోరాడదాం, పోరాడదాం. అన్నా అన్నా అన్నా, ఏమిటి మూర్తి? మోసపోయావన్నా. మనల్ని నమ్మించి గొంతు కోసాడు ఆ పాపిష్టి లాయరు. ఏమంటున్నావు గురు? 10 లక్షల రూపాయలు ఇస్తాననగానే ఆశపడి మనందరం కష్టపడి తీసుకెళ్ళి ఇచ్చిన ఆధారాలన్నీ ఆ పాపిష్టి లాయరు యజమాని చేతికి ఇచ్చేశాడయ్యా. మన జీవితాల్ని నాశనం చేశాడు. అయ్యో, మనకు చట్టం తెలియదని అర్థం చేసుకుని మన జీవితాల్ని నాశనం చేశాడు ఆ దుర్మార్గుడు. మీ యజమానితో అన్ని విషయాలు మాట్లాడాను. మీ అందరికీ పనిస్తానని చెప్పారు. ఇక నిరాహార దీక్షను వదిలేయండి. ఏంటి రాఘవయ్య, ఏమైంది? ఏంటి మూర్తి, నువ్వు ఏం మాట్లాడడం లేదు?
ఏం జరిగింది? మా అందరినీ ఎన్ని లక్షలకు అమ్మేవరా? ఏంటయ్యా మాట్లాడుతున్నారు? ఏయ్, నేను మీకోసమే ఆయన మా కదా. కడుపు మీద కొట్టాడు. నువ్వు మా అందరిని నమ్మించి గొంతు కోసావయ్యా. ఇలా చూడండి, విషయం ఏంటో తెలియకుండా ఏంట్రా నువ్వు చెప్పేది? మేమందరం చావడానికి ఏంటమ్మా? దారి చెప్తావా? పాపిస్తోడా. వీడితో నువ్వు అసలు మాట్లాడు. మనిషివేనా? వీడిని ప్రాణాలతో నీలాంటి వాడిని పెట్టుకో. ఊరికే వదలబాబు. ఏం పడకురా. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట.